ఇంకా స్వాతి అలాగే ఇందు అయితే ఇద్దరు అక్క నాకు చాలా భయం వేసింది, అయినా ఆంటీని ఎలాగోలా మేనేజ్ చేశాను, అయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను జాబ్ కోసం వెళ్తున్నాను, నా సర్టిఫికేట్స్ అన్నీ తెమ్మన్నారు అనేటప్పటికీ నేను కింద ఒక బ్రహ్మరాక్షసి కూర్చొని ఉంది అంటే నేను ఎలాగోలా వెళ్తానులే అని చెప్పని ఇంక ఇందు అయితే బయలుదేరుతుంది. ఇంకా ఆ బ్రహ్మరాక్షసి బ్రహ్మరాంబ అయితే తను ఏంటి బ్యాగ్లో ఏదో తీసుకొని వెళ్తున్నావు ఏంటి అవి అని చెప్పని ఇంకా ఆ బ్యాగ్ అయితే కింద పడేస్తుంది. ఇంకా దాంట్లో ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కింద పడిపోయి ఇంకా అవన్నీ తీసుకుంటూ ఉంటే ఇంకా లేక అయితే ఏంటి ఎక్కడికి వెళ్తాం, ఇంకా లేక అయితే ఇంకా కొట్టే అంత స్థితికి అయితే వచ్చేస్తుంది. ఇంకా అపర్ణ అయితే ఇదంతా చూస్తూ అయితే ఇంకా సుభాష్తో అయితే ఇందుకి మైనారిటీ తీర్పు వచ్చిందండి, ఇంకా తన మీద ఉన్న లేఖ మీద ఉన్న పవర్ ఆఫ్ పట్టా అంతా తన మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు కానీ ఇందుని ఏదైనా కానీ చేసింది అంటే మాత్రం మొత్తం ఆ లేఖకి యాస్త అంతా ఉంటుందని చెప్పనని తను అనుకుంటుంది. అంటే ఇంకా సుభాష్ అయితే ఆ బొక్కులేని బుడకములే అపర్ణ ఒకవేళ ఇందుకు కాకుండా ఉంది అంటే అది ట్రస్ట్కి వెళ్ళిపోతుందని చెప్పని ఆ రోజు కావ్యరాజు ఇద్దరు అలాగే చేశారు కదా అని అనేటప్పటికీ ఇంకా చాలా సంతోషపడి ముందు వీలైనంత తొందరగా మన పవర్ ఆఫ్ పట్టాని ఇందు పేరు మీద మార్చేయాలని అంటుంది. ఇంకా భ్రమర అయితే ఇంకా స్వాతి చెప్పి మీ దగ్గర నాకు ప్రేమ దొరకట్లేదు ఆంటీ అని చెప్పారు అనేటప్పటికీ నాకు నిజంగా నా కూతురికి నేను ప్రేమ అందించలేకపోతున్నానేమో అని చెప్పి తెగ బాధపడుతూ ఉంటుంది. ఇంకా రేఖ కూడా అసలు మీ విషయంలో నేను ఎప్పుడు ఏదైనా మాట్లాడాను అంటే లేదా ఆంటీ మీరు ఏ మాట మాట్లాడినా కసుకున్నట్టుగా మాట్లాడతారు, ఇంకా నేను ఎక్కడ మీతో మంచిగా మాట్లాడగలను అని ఇంకంటూ ఉంటే రేఖని అలాగే భ్రమరాంబ అయితే ఇంకా తన కూతురు చెప్పే మాటలకు అయితే కన్నీళ్ళ రూపంలో కాలుస్తూ ఉంటుంది. ఇంకా ఇందు అలాగే ఐశ్వర్య అయితే ఇంకా ఐశ్వర్యని తీసుకొని నేను వెళ్ళి పడుకోబెట్టుకుంటాను అని చెప్పని ఇంకా అక్కడి నుంచి అయితే తప్పించుకొని వెళ్తారు.